అంటే ఎవరికైనా కూడా ఏదైనా సిస్టంలో వచ్చినప్పుడు కాస్త సమయం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో ప్రస్తుతం ఈజ్ ఎ టఫ్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ కావాలనే బీసీసీఐ తీసుకొని రావడం జరిగింది. కానీ తనకి కొంత సమయం కావాలి. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ సిరీసెస్ కొంచెం టైట్ సిరీస్లు జరగటం వాస్తవమే. బట్ రాబోయే టైంలో తప్పకుండా తను అడ్జస్ట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా బయటకు వస్తాయని ఆశిద్దాం. సి ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక టెస్ట్ టీం అనుకోండి, టెస్ట్కి ఒక 2 years సైకిల్ ఉంటుంది. అది WTC సైకిల్ అంటారు. మొన్నటితో మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ఆ సైకిల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సైకిల్కి తప్పకుండా వీళ్ళు ఇక్కడ సెలెక్టర్స్ మేబీ ఆ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఏమైనా ఆలోచించే అవకాశం ఉంది. బట్ ఇది నెక్స్ట్ సైకిల్ కోసం కాబట్టి, అంటే నెక్స్ట్ 2 yearsకి ఇప్పుడు ప్రణాళిక రాయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తారేమో అని అనిపిస్తుంది. అంటే అది మనం చెప్పలేం కదా. అంటే లీడర్షిప్ క్వాలిటీస్లో ఎంతోమంది మంచి క్రికెటర్స్ ఉన్నారు. ఆల్రెడీ శుభ్మన్ గిల్ని వన్డే క్రికెట్లో వైస్ కెప్టెన్ కింద ప్రకటించారు. గతంలో తను వైస్ కెప్టెన్ కూడా చేశాడు టెస్ట్ క్రికెట్ కూడా కొన్ని మ్యాచెస్. సో ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే మేబీ హీఈస్ ద నెక్స్ట్ గై అన్నట్లుగానే కనపడుతుంది. రిషబ్ పంత్ లాంటి యంగ్స్టర్స్ కూడా తనకి మంచి, ఎందుకంటే ఈజ్ ఎ సర్టనిటీ ఇన్ టెస్ట్ మ్యాచ్. అండ్ టెస్ట్ మ్యాచెస్లో గ్యారంటీ ప్లేస్ అంటే 1, 2, 3 ప్లేసుల్లో రిషబ్ పంత్ పేరు కూడా రాస్తారు కాబట్టి భవిష్యత్తులో తనకు కూడా క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశాలు నిండు కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు ఎవరైతే స్టార్ క్రికెట్ అనుకున్నామో రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అక్కడ ఇంటర్నేషనల్లో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు రంజీల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఒక్క ఇన్నింగ్ గురించి మనం చెప్పాలంటే బాధాకరం. వాళ్ళు ఇద్దరు కలిపి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 25,000 runs కొట్టారు ఇండియాకి. ఫామ్ అనేది కూడా ఇది సహజం, కొంత డిప్ అవటం అనేది సహజం. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 1 yearగా 2 yearsగా అట్లా డిప్ అంటే విరాట్ కోహ్లీ అంటే ప్రతి మ్యాచ్ 100 అని చూస్తాం. అతను కొట్టిన 60-70 మనం చూడం, మనకి ఆందు కూడా. సో బట్ తను కూడా మనిషే. 82 సెంచరీస్ హార్డ్లీ 12-13 ఏళ్ళకు కొట్టిన అట్లాంటి లెజెండరీ క్రికెటర్స్ గురించి మనం అలా మాట్లాడటం కూడా సమంజసం కాదు.